వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బుట్టబొమ్మ బుట్టబొమ్మ అనే సాంగ్కి కొరియోగ్రఫీ చేసి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన మాస్టర్ బాగోతాలు వేరే ఉన్నాయా? సినిమా చూపిస్తా మామ అంటూ రేసుగుర్రం సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కిర్రాక్ స్టెప్పులేయించిన ఆ మాస్టర్కి పోలీసులు ఇప్పుడు వేరే సినిమా చూపిస్తున్నారు. రౌడీ బేబీ అంటూ ధనుష్, సాయి పల్లవిలతో రాక్ పర్ఫార్మెన్స్ చేయించిన డాన్సర్స్ అరాచకాలు ఇన్నాళ్ళు చీకట్లోనే మగ్గాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే. కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన ఓ వ్యక్తికి ప్రస్తుతం గడ్డు రోజులు నడుస్తున్నాయి. టాలెంట్ ఉన్న వ్యక్తిత్వం ముందు ఏది పనికిరాదని కొందరు అనుకుంటున్నారు. ఓ సాధారణ వ్యక్తిగా డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసి గెలుపొందిన ఆయన ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో షోలు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు, సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తూ పలు అవార్డులను సొంతం చేసుకుని ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి జానీ మాస్టర్. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పరిస్థితి ఏం బాగోలేదు. నలుగురికి మంచి చెప్పే స్థాయిలో ఉండాల్సిన తాని ఒక చెడు పని చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్, సామాన్య ప్రజలు కూడా ఈ విషయంపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ గురించి ఆరా తీస్తున్నారు. మొన్నటికి మొన్న విజయవాడలో వరదలపై స్పందించి ప్రత్యక్షంగా బాధితులకు సాయం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన జానీకి అంతలోనే ఆనుకోని ఆపద ఎదురైంది. కక్కలేక మింగలేక ఎటూ పోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం తానున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జానీ మాస్టర్ గురించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో జానీ మాస్టర్ పై ఉన్న కేసుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ మహిళా డాన్సర్ రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచి తనపై జానీ వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొంది. డి షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యారని, ఆ తరువాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. అవుట్డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అనేక సార్లు లైంగిక దాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. అతనితో పాటుగా ఆయన భార్య కూడా వేధింపులకు గురి చేసినట్లు పోలీసులకు చెప్పింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పుల కన్నా ఆయన క్రిమినల్ హిస్టరీయే పెద్దగా ఉందని పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. 2017లో ఒక కాలేజీ మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఆ కేసు పూర్తవగానే మరో 2 కేసుల్లో ఆయన ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇలా జానీ మాస్టర్ కు ఇన్ని జరుగుతున్నా ఆయన మళ్ళీ అదే పని చేయటంపై జనాలు మండిపడుతున్నారు. ఇక మహిళా సంఘాలు కూడా ఈ కేసుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ ఫిర్యాదు నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ కు సూచిస్తూ ఓ లేఖలో పేర్కొంది. ఇటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సైతం దీనిని సీరియస్ గా తీసుకుంది. అసోసియేషన్ కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మాస్టర్ హైదరాబాద్ లో ఉన్నాడా లేదా ఏదైనా దేశానికి చెక్కేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు నిజ నిజాలు తెలియాలంటే మాస్టర్ నోరు విప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదే విషయంపై హీరోయిన్ పూనం కౌర్ స్పందిస్తూ నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ ను కేవలం జానీ అనే పిలవాలని కోరింది. మాస్టర్ అనే పదానికి రెస్పెక్ట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం విశేషం.